ఈ కాలపు అమ్మాయిలు ఉన్నారే, ఓహోహో. ఇప్పుడు మీ వంతు. నా వంతా? అవును, అంకుల్ ఏం చేస్తే మీకు బాగా కోపం వస్తుందో చెప్తారా? అలాంటిదేం లేదు అసలు. నిరంజన్ అంకుల్ ఎంత మంచివారంటే ఆంటీకి అసలు కోపమే తెప్పించరు ఆయన. ఆవిడ్ని చెప్పనివ్వండి, నేను ఆవిడ చెప్తే వినాలనుకుంటున్నాను. పర్లేదు చెప్పండి. కానీ నిజంగా అలాంటిదేం లేదు. ఎవరైనా నా కొడుకు గురించి తప్పుగా చెప్పారు అంటే నాకంటే చెడ్డవాళ్ళెవరూ ఉండరు. అమ్మగారు ప్లీజ్ ఆవిడ్ని చెప్పనివ్వండి. చిన్నమ్మగారు ఏదో ఒకటి చెప్పండి. నిజానికి అలాంటిదేం లేదు. కాకపోతే ఓ చిన్న ప్రాబ్లం ఉంది. అది ఆయన చాలా గట్టిగా గురక పెడతారు. ఏడి గురకలా? బాగుంది. మీరు పార్టీ పేరు చెప్పుకుని భర్తల లోపాల గురించి మాట్లాడుకుంటున్నారన్నమాట. అంటే అదేం లేదండి. చూసావమ్మా, నీ కళ్ళ ముందు ఏం జరుగుతుందో. ఏం చేయాలి నిరంజన్? నేను నీకు ముందు నుండి చెప్తూనే ఉన్నాను, నీ భార్య నేను చెప్పినట్టు వినడం లేదు అని. అవునమ్మా, నేను చూస్తున్నాను. మీ కోడలు తప్పు చేసింది కాబట్టి శిక్ష అయితే పడాల్సిందే. అరే ఏంటి బాబు, ఏం శిక్ష? ఆవిడేదో సరదాగా అన్నారంతే. సరదాగా అయినా సరే గంగా, మీ అత్తగారైతే తప్పు చేసింది కదా, కనుక శిక్ష పడాల్సిందే. ఆ శిక్ష ఏమిటంటే, మీరందరూ మాతో పాటు కిందికొచ్చి పార్టీ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎవరెవరి గురించి ఏమేం చెప్పాలనుకుంటున్నారో అది అందరి ముందు చెప్పాల్సి ఉంటుంది. ఒప్పుకుంటున్నారా? ఏంటి ఏమంటారు మీ అందరూ? పదండి, కిందికి వెళ్ళి అందరం ఒకరి గురించి ఒకరు చెప్పుకుందాం. పదండి పదండి. తనైతే చెప్పినవన్నీ వింటోంది. ఏది చెప్పినా దానికి ఒప్పేసుకుంటుందేంటి? ఇలాగైతే తన దగ్గర నువ్వు ఖచ్చితంగా ఓడిపోవాల్సిందే అనిపిస్తోంది. నేను మీకోసం ఎప్పటి నుంచో వెతుకుతున్నాను. మీరు అటు కిచెన్లోకి వెళ్ళండి. భోజనానికి ఏర్పాట్లు చేయాలి. ఆలస్యం అయిందంటే మళ్ళీ గందరగోళం అవుతుంది. అన్నీ చేస్తాను ప్రభావతి గారు. ఇది కూడా నేను నేనున్నాను చూస్తాను కదా, నేనన్నీ చూసుకుంటాను. మీరు కిచెన్లోకి వెళ్ళండి. అలాగే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.